లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజయ్ గోయంకా దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం మైదానంలోనే రాహుల్పై సంజీవ్ విరుచుకుపడ్డాడు. రాహుల్తో చాలా ఆవేశంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ మాత్రం మౌనంగా నిలబడిపోయాడు. అసలేం జరిగిందంటే, ఉప్పల్ వేదికగా ఇటీవల జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కేవలం 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. తమ జట్టు ఘోర పరాజయం చవిచూడడంతో లక్నో ఫ్రాంచైజీ ఓనర్ సంజయ్ గోయంకా తన ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్పై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక కెప్టెన్తో అమర్యాదగా ప్రవర్తించడం ఏంటని లక్నో ఫ్రాంచైజీపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ చెప్పే ప్రయత్నం చేసినా కూడా సంజయ్ గోయంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయాడు. వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సంఘటనతో కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. గత 2 సీజన్లలో జట్టును ప్లేఆఫ్కి చేర్చిన విషయాన్ని మర్చిపోయి ఓ పరాజయం గురించి అమర్యాదగా యజమాని ప్రవర్తించిన తీరుపై రాహుల్ చాలా బాధపడ్డాడని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్ ముగిసిన అనంతరం లక్నో ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ గుడ్ బై పలకనున్నట్లు సమాచారం. కాగా నెట్టింట కేఎల్ రాహుల్ పాత వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. తన సొంత రాష్ట్ర టీం అయిన ఆర్సీబీ తరఫున తనకి మరోసారి ఆడాలని ఉందంటూ రాహుల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో బెంగళూరు టీంలోకి రాహుల్ వెళ్లిపోవాలని పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు డూప్లిసిస్ తర్వాత కొత్త కెప్టెన్ కోసం వెతుకుతున్న బెంగళూరు ఫ్రాంచైజీకి కేఎల్ రాహుల్ పర్ఫెక్ట్ గా సరిపోతాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే తమ కెప్టెన్ ను మందలించడం సంజయ్ గోయంకాకు ఇదేం తొలిసారి కాదు. గతంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా సంజీవ్ గోయంకా ఇదే రీతిలో అవమానించాడు. 2016 సీజన్లో ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్లో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.